ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్లో ఉన్న అన్ని బ్యాంక్ సంస్థలో ఖాళీల కోసం వీళ్ళు నోటిఫికేషన్ రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాం. సో వెంటనే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో భారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్టేట్ వైజ్ ఇక్కడ పోస్టులు అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకి 549 వేకెన్సీస్ తోటి రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క అన్ని స్టేట్స్లో ఆల్ ఓవర్ ఇండియా కింద అన్ని స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లోనే భారీగా ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇయర్ వాళ్ళకి 222 ఉంది, ఎస్సీ వాళ్ళకి 87, ఎస్టీ వాళ్ళకి 38, ఓబీసీ వాళ్ళకి 148 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 54, ఇలా 549 వేకెన్సీస్ తోటి రిక్రూట్ చేసుకుంటున్నారు. తెలంగాణ లొకేషన్ విషయానికి వస్తే 123 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మనకి ఎవరైతే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి తెలంగాణలో వచ్చేసి టోటల్ 304 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో యూఆర్ వాళ్ళకి 123 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 48, ఎస్టీ వాళ్ళకి 21, ఓబీసీ వాళ్ళకి 82 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30, ఇలా 304 వేకెన్సీస్ తోటి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇలా టోటల్ మనకి భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయగలరు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మరిన్ని లింక్స్ ఇస్తాను. ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ ఉండి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అదర్ పీరియడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ నుండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ అయితే వీళ్ళు స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. దీంట్లో మనము పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత నాలెడ్జ్ అండ్ టెస్ట్ లోకల్ లాంగ్వేజ్, మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్ మీద మీకు ఏదో ఒక లాంగ్వేజ్ మీద మీకు టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ చేస్తారు. తర్వాత ఉద్యోగాలు అయితే వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ గైడెన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నోటిఫికేషన్లో ఉంటుంది, చూడగలరు. ఈ ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 800 రూపీస్ ఉంటుంది. ఆల్ ఫీమేల్స్కి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 400 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని లింక్స్ ఇస్తాను, చూడగలరు. సో మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కడెక్కడ అలోకేట్ చేశారనేది విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, పర్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, తర్వాత ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వంటి లొకేషన్స్లో బ్యాంక్లో మనకి పోస్టింగ్స్ అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ లొకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, హనుమకొండ లొకేషన్లో ఈ యొక్క పోస్టులు అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.